అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్‌లో ఈ పింఛన్ పంపిణీలో మరో కీలక మార్పులైతే చేయడం జరిగింది. ఓకేనా? నేను వీటి గురించి మొత్తం వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే యాక్చువల్‌గా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ పంపిణీ అనేది ఉదయం 6 గంటల నుంచే తెల్లవారుజామునే పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే ఈ సచివాలయ ఉద్యోగస్తులకు ఆదేశించడం జరిగింది. అవునా కదా! ఖచ్చితంగా తెల్లవారుజామునే ఉదయం 6 గంటలకు పింఛను పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేయాలని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది. బట్ ఏందంటే ఇప్పుడు వాటిని కూడా మార్చడం జరుగుతా ఉంది. అంటే ఎందుకు మార్చడం జరుగుతా ఉంది అంటే గనక ఈ సచివాలయం ఉద్యోగస్తులు ఎక్కడి నుంచో రావాలి. వాళ్ళకి ప్రయాణం ఉంటది కాబట్టి అందులో లేడీస్ ఉన్నారు కాబట్టి ఉదయం 6 గంటల నుంచి కాకుండా 7 గంటల నుంచి పింఛను పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. అయితే ఈ 7 గంటల నుంచి పింఛను పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేసేనా గన ఖచ్చితంగా ఇంటి దగ్గరే ఇవ్వాలి. అవునా కదా! అప్పుడు కూడా ఇంటి దగ్గర ఖచ్చితంగా ఇంటి దగ్గర పింఛను పంపిణీ అనేది ఇవ్వాలి అని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది. అయితే ఇంటి దగ్గర ఎందుకు ఇవ్వాలంటే గనక మనకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసినారు. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఇంటి దగ్గరికి వచ్చేసి జియో ట్యాగ్ తీసినారు. ఏ సంక్షేమ పథకాలు లబ్ధి పొందాలన్నా, ఎటువంటి సర్వే లబ్ధి పొందాలన్నా ప్రతి ఒక్కటి ఈ లొకేషన్‌లో వాళ్ళకు సంక్షేమ పథకాలు అందించాలని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది. ఇప్పుడు ఉదయం 7 గంటల నుంచి పింఛను పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేసినామంటే గనక ఎక్కడైతే మనకు జియో ట్యాగ్ తీసినారో అక్కడనే పింఛను పంపిణీ అనేది ఇవ్వాలి. 300 మీటర్లు. 300 మీటర్ల పరిధిలో ఇవ్వాలి. అది కాకుండా 300 మీటర్లు దాటి ఇచ్చినామంటే గనక వాళ్ళకు మెమోలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఈ పింఛను పంపిణీ 300 మీటర్లు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి 300 మీటర్లు దాటి బయటిచ్చినారని చెప్పేసి రీజన్ చెప్పాలి. అయితే వీటిని కూడా మార్చడం జరుగుతుంది. ఓకేనా? నేను ఇందులో 8 అంశాల పైన మార్చడం జరుగుతుంది కాబట్టి నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను. ఎక్కడైనా స్కిప్ చేయొద్దు దయచేసి. అయితే గనక మనకు పింఛను పంపిణీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు కొంతమందికి రకరకాల సమస్యలనేది ఉంటాయి. కొద్దిమంది హాస్పిటల్‌లో ఉంటారు. మరి హాస్పిటల్‌లో ఉన్నప్పుడు హాస్పిటల్‌కి వెళ్లి ఇవ్వాలి పింఛను. లేదంటే గనక ఈ నెల కాకుండా వచ్చే నెల తీసుకోవచ్చు. లేదంటే 2 నెలలు కలిపి 3 నెలలు తీసుకోవచ్చు. లేదంటే ఈ సచివాలయం ఉద్యోగస్తులు అందుబాటులో ఉంటే దగ్గరలో ఉంటే గనక వీళ్ళే హాస్పిటల్‌కి వెళ్లి ఇవ్వచ్చు. ఇంతకు ముందుకు ఆప్షన్ లేదు ఇది. అంటే హాస్పిటల్‌కి వెళ్లి ఇచ్చిన తర్వాత అక్కడ ఏదైతే మనం పింఛన్ ఇచ్చినామో వాళ్ళకు రీజన్ చెప్పాలి. ఆ మొబైల్ యాప్ ఏదైతే పింఛన్ ఇచ్చేటువంటి యాప్ ఉంటది అయితే ఆ యాప్‌లో పొందుపరచాలి. హాస్పిటల్‌లో ఉన్నారని చెప్పేసి రీజన్ చెప్పాలి. ఎందుకంటే 300 మీటర్లు దాటి నువ్వు హాస్పిటల్‌కి వెళ్ళినావు కాబట్టి రీజన్ చెప్పాలి. ఓకేనా? ఇదొక ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతా ఉంది. ఇంకోటొచ్చేసి ఓల్డ్ ఏజ్ హోమ్. వృద్ధాశ్రమంలో ఉంటారు కొద్దిమంది. ఇంటి దగ్గర కాకుండా వృద్ధాశ్రమంలో వెళ్లి కూడా ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత రీజన్ చెప్పాలి. పలానా వృద్ధాశ్రమంలో ఉన్నారు. వెళ్లి ఇచ్చామని చెప్పేసి రీజన్ చెప్పాలి. ఓకేనా? ఇదొక ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతా ఉంది. ఇంకోటొచ్చేసి ఒక సచివాలయం నుంచి ఇంకొక సచివాలయానికి మార్చుకోవడం. ఈ ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. అట్లా కూడా వాళ్ళు రీజన్ అయితే చెప్పాలి. ఇంకోటొచ్చేసి నేరుగా సచివాలయం దగ్గరికి వచ్చి పింఛను లబ్ధి పొందడానికి కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కొద్దిమంది నాకు ఎమర్జెన్సీగా వెళ్ళాలి, వేరే ఊరికి వెళ్ళాలి అని చెప్పేసి కొద్దిమంది నాకు పనుంది వెళ్ళాలి అని చెప్పేసి సచివాలయం దగ్గరికి వచ్చి తీసుకుంటారు. అలా వెళ్ళినప్పుడు అటు వచ్చి ఇచ్చినప్పుడు వాళ్ళకు రీజన్ చెప్పాలి. ఆ మొబైల్ యాప్ ఏదైతే ఉందో ఇంటి దగ్గర కాకుండా సచివాలయం దగ్గరికి వచ్చినాడు. అతనికి ఎమర్జెన్సీ పని వలన మేము ఇచ్చినామని చెప్పేసి రీజన్ చెప్పాలి. ఓకేనా? ఇంకా కొంతమంది దివ్యాంగులు ఉంటారు. ఈ దివ్యాంగులు వచ్చేసి ఎక్కడో చదువుకునేటువంటి దివ్యాంగులు ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రతి నెల రావాలంటే కష్టం. అవునా కదా! వాళ్ళకు బ్యాంక్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బ్యాంక్ అకౌంట్‌లో కూడా ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లేదంటే గనక ఈ నెల తీసుకపోతే 2 నెలలు తీసుకోవచ్చు, 2 నెలలు తీసుకపోతే 3 నెలలు తీసుకోవచ్చు. లేదంటే గనక సచివాలయం ఉద్యోగస్తులు దగ్గరలో ఉంటే గనక వెళ్లి ఇవ్వచ్చు. 3 ఆప్షన్‌లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటొచ్చేసి ఇంటి దగ్గర నెట్‌వర్క్ సమస్య. ఒకవేళ చాలామందికి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత నెట్‌వర్క్ రాదు. నెట్‌వర్క్ రానప్పుడు బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళాలంటే 300 మీటర్లు దాటి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తది ఒక్కోసారి. అక్కడ కూడా ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా పలానా నెట్‌వర్క్ సమస్య వల్ల మేము బయట ఇచ్చామని చెప్పేసి రీజన్ అయితే చెప్పాలి. ఓకేనా? ఇంకోటొచ్చేసి ఈ ఉపాధి హామీ పథకం. కొద్దిమంది ఈ ఉపాధి హామీ పథకానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా కొద్దిమంది తీసుకుంటారు. సార్ నేను పలానా చోట ఉన్నాను. నాకు ఇబ్బంది అయింది రండి సార్ అంటే గనుక వచ్చి ఇస్తారు. ఇంకో కొద్దిమంది బంధువులు ఇంటి దగ్గరే ఉంటారు. అటువంటి వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. బట్ ఏందంటే ఇటువంటి కారణాలకు మనకు ఎవరికో ఒకరికి ఉపయోగపడతాయి. ఇటువంటి అంశాలు తీసుకోవడం ఓకే. బానే ఉంది. కాకపోతే గనక ప్రతి ఒక్కరికి అలా వెళ్లి ఇవ్వాలంటే చాలా కష్టం. అందరికీ ఇంటి దగ్గరైతే ఇస్తారు.
ఎవరికొకరు ఇబ్బంది పడిన వాళ్ళకైతే ఉపయోగపడుతుంది ఇటువంటి ఆప్షన్లన్నీ. అయితే మనకు 20 సెకండ్‌లో ఒక ఆడియో రిలీజ్ చేయాలి. అంటే ఇప్పుడు గతంలో వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్‌లో ఉండేది. ఏ సంక్షేమ పథకం లబ్ధి పొందినా కూడా రైతు భరోసా కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, ఇటువంటివన్నీ వాహన మిత్ర కానివ్వండి, ఇటువంటి సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన తర్వాత ఎవరో ఒకరు ఆడియో రిలీజ్ చేయాలి. పలాని పేరు నాది, పలాని ఊరు, పలాని మండలం నాది, పలాని పథకం నేను లబ్ధి పొందినాను. నేను ఇలా లబ్ధి పొందినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చెప్పేసి గతంలో ఉండేది. అదే విధంగానే ఇప్పుడు పింఛన్ యాప్‌లో కూడా 20 సెకండ్లు వీడియో ఆడియో అనేది రిలీజ్ చేయాలి. పలాని పేరు నేను పలాని పింఛన్ లబ్ధి పొందుతున్నాను. లబ్ధి పొందుతున్నందుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా రాష్ట్ర ముఖ్యమంత్రికి అని చెప్పేసి ఆడియో రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ ఆప్షన్ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా? ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఈ అంశాలనేది ప్రతి ఒక్కరికి ఎవరికొకరికి ఉపయోగపడతాయి. ఒకవేళ మనకు గతంలో ఉండేది కాబట్టి ఈ ఆడియో రిలీజ్ కూడా ఓకే. దాని గురించి కూడా పక్కన పెట్టేసేయండి. బట్ ఏదంటే ఇప్పుడు అడుగుతున్నటువంటి సమస్య వచ్చేసి కొత్త పింఛన్లు. 50 ఏళ్ళకే కొత్త పింఛన్లు ఇచ్చామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఇస్తారని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు. అవునా కదా? ఎందుకంటే ఇప్పుడు వెరిఫికేషన్ జరుగుతా ఉంది. ప్రతి ఒక్క పింఛన్ వెరిఫికేషన్ జరుగుతా ఉంది. ఆల్రెడీ ఇప్పుడు 15,000 తీసుకున్నటువంటి దివ్యాంగుల పింఛన్ వెరిఫికేషన్ అనేది పూర్తి అయిపోయింది. ఇప్పుడు రూ. 6,000 తీసుకున్నటువంటి దివ్యాంగుల పింఛన్ వెరిఫికేషన్ జరుగుతా ఉంది. ఇది వచ్చేసి మార్చి 15 కల్లా పూర్తి చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది. ఇంకా మనకు మిగతా కేటగిరీ పింఛన్లు ఉన్నాయి. ఇవన్నీ పూర్తయ్యేంత వరకు ఉండాలంటే ఈ 50 ఏళ్ల పింఛన్ తీసుకునే లబ్ధిదారులు చాలా వరకు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటి పక్కన పెట్టేసి ముందుగా ఈ 50 ఏళ్ల పింఛన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్లై చేసుకునే ఆప్షన్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి నా ఆలోచన. ఓకేనా? ఈ మార్పులైతే ఓకే. ఎవరికొకరికి ఉపయోగపడతాయి కాదనట్లేదు. కానీ ఈ ఆప్షన్ ఇచ్చే బాగుంటుందని చెప్పేసి నా ఆలోచన. ఓకేనా? అది కూడా పింఛను పంపిణీ ఇచ్చేటప్పుడు కూడా నమస్కారాలు పెట్టి వాళ్ళు ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇటువంటివన్నీ ఓకే, బాగానే ఉంటాయి. నాకైతే ఓకే, నచ్చింది. బట్ ఏదంటే కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారనేదే నాకు చిన్న డౌటు. ఓకేనా? మీ అభిప్రాయం ఏదో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.